కోటి గొంతులా పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల పద ఆగగనం కుమరం అదిరే మరుపుల పద పద కోటి గొంతులా పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. మన పల్లె అంతో ఇంతో ఎంతో మార్పు జరగదా, మరి నువ్వు నేను కాదనుకుంటే తీరదే కదా. కనబడే యువశక్తిగా హెచ్చరికలు ప్రకటిద్దాం పద, తెగబడే అవినీతికి ముచ్చమటలు పట్టిద్దాం పద. చెక్కు కొంపు లేని జన సైనికుడై పద పద. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. నామినేట్ చేయబడున్నాను. నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. సూర్యుడివై పద, ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల పద ఆగగనం కుమరం అదిరే మరుపుల పద పద కోటి గొంతులా పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మరుపుల పద. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం. నారాయణ నాయకర్ లేదు మీరు ఇమ్మదే నేను చెప్తాను, మీరు ఫాలో చేయండి. మళ్ళీ చేయించావి
నేను చెప్పిన తర్వాత మీరు కూడా అయ్యని చెప్పి మీ పేరు చెప్పండి. బొమ్మిడి నారాయణ నాయకర్ ఉంది ఇక్కడ ఇందులో. మీరు కూడా ఆ రకంగా మీ పేరు ఏదైతే ఉందో చెప్పండి. ఐ బొమ్మిడి నారాయణ నాయకర్ having been nominated as a candidate to fill a seat in the legislative assembly do swear in the name of the God solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established and that I will uphold the sovereignty and integrity of India. కూర్చోండి. ఇప్పుడే నామినేషన్ అది వేసాం. మా ఆత్మీయులైనటువంటి ఎర్రామ జోగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అండ్ మా ఫ్రెండ్ తులసి, మా అభిమాని స్వామినాయుడు, మిగతా పెద్దలందరితో కలిసి వెళ్ళి మా నామినేషన్ వేసాను. సో ఐ నీడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ పీపుల్. థ్యాంక్ యూ. ఈ రోజున నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, మరి వీర మహిళలకు, మరి సిపిఐ, సిపిఎం, మరి బిఎస్పి పార్టీ కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజున మరి ప్రతి కార్యకర్తలు కూడా, వచ్చిన కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని మరి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదే వేరే పార్టీ నాయకులు అయితే ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజున. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆయన మంచి ఆశయాలతోటి, మంచి సిద్ధాంతాలతో ఎదురుకొస్తున్నారు కాబట్టి ప్రజలందరూ మరి ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నేను మరి పార్లమెంట్ నుంచి మరి కొనిదేల నాగబాబు గారు కూడా ఇక్కడ నిలబడటం జరిగింది. మరి మా ఇద్దరి యొక్క అభ్యర్థిత్వాన్ని మరి ప్రజలందరూ మరి గెలిపి బలపరుస్తారనుకుంటున్నాను. నిజంగా నరసాపురం నియోజకవర్గంలో నేను గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను నా వంతుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మరి ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక అవకాశం కల్పిస్తే ప్రజలందరూ వారికి నేను ఇంత ముందు కంటే ఎక్కువగా సేవ చేసుకునే అదృష్టం కలుగుద్దని భావిస్తున్నాను. నేను ముఖ్యంగా నరసాపురంలో వశిష్ఠ వారధి సమస్య ఒకటి ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డు, అదేవిధంగా బాగా ముఖ్యమైనది ఏంటంటే వాటర్ సమస్య ఉంది. త్రాగునీటి వాటర్. దాన్ని ఏ రకంగా నన్ను గెలిపిస్తే కనుక ప్రజలందరూ ఏ రకంగా దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా నేను కృషి చేస్తాను. For more updates, please subscribe 99 TV Telugu.